జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ జెడ్మోర్ టన్నెల్ను ప్రారంభించారు. 2400 కోట్లతో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై జెడ్ నిర్మించారు. లడాఖ్కు రహదారి మార్గం ద్వారా చేరుకునేందుకు వీలుగా సొరంగాన్ని ఏర్పాటు చేశారు. కశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో జెడ్మోర్ సొరంగాన్ని నిర్మించారు. మొత్తం 12 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో 6.4 కిలోమీటర్లు ప్రధాన టన్నెల్ ఉంటుంది. ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లడాఖ్ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకునే అవకాశం ఉంటుంది. 2700 కోట్లతో దీన్ని నిర్మించారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతో సహా వైమానిక సాంకేతిక నిఘా పెట్టారు. శనివారం నుంచి ఈ రోజు వరకు శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిని మూసేశారు. ఈ టన్నెల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 1000 వాహనాలు ప్రయాణించవచ్చు. సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. 2015లో ఈ జెడ్మోర్ టన్నెల్ నిర్మాణం ప్రారంభమైంది. ఇది జోజిలా టన్నెల్ ప్రాజెక్టులో భాగం. 2028 నాటికి జోజిలా ప్రాజెక్టు పూర్తవ్వాలన్నది లక్ష్యం. ఇది పూర్తయితే ప్రస్తుతం 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలు 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళొచ్చు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. దీంతో ప్రయాణికులకు రియల్ టైమ్ అప్డేట్స్ ఉంటాయి. పబ్లిక్ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ జెడ్మోర్ టన్నెల్ను ప్రారంభించారు. 2400 కోట్లతో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై లడాఖ్కు రహదారి మార్గం ద్వారా కశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో జెడ్మోర్ మొత్తం 12 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో 6.4 కిలోమీటర్లు ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లడాఖ్ రోడ్డు మార్గం ద్వారా ఈజీగా 2700 కోట్లతో దీన్ని నిర్మించారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతో సహా వైమానిక సాంకేతిక నిఘా పెట్టారు. శనివారం నుంచి ఈ రోజు వరకు శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిని మూసేశారు. ఈ టన్నెల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 1000 వాహనాలు ప్రయాణించవచ్చు. సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో 2015లో ఈ జెడ్మోర్ టన్నెల్ నిర్మాణం ప్రారంభమైంది. ఇది జోజిలా టన్నెల్ ప్రాజెక్టు 2028 నాటికి జోజిలా ప్రాజెక్టు పూర్తవ్వాలన్న లక్ష్యం. ఇది పూర్తయితే ప్రస్తుతం 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలు 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లొచ్చు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో దీంతో ప్రయాణికులకు రియల్ టైమ్ అప్డేట్స్ ఉంటాయి. పబ్లిక్ అడ్రస్ రైల్వే టన్నెల్లో లాగా అత్యవసర పరిస్థితుల్లో 700 మీటర్ల వెడల్పు పార్లర్ ఎస్కేప్ టన్నెల్ ఈ టన్నెల్ అందుబాటులో రావడంతో శ్రీనగర్ లేహ్ మధ్య ప్రయాణ సమయం